సో ఆ క్రిమినల్స్కి బొద్దింకలకి సంబంధం లేదట, సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు ఉపసంహరించాలట. అసలు ఈ డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకింత నిష్క్రియాపరత్వం? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్తే సురేష్ గారు. మేము తెలుగులో నిష్క్రియాపరత్వం అంటాం సార్. అంటే ఏమీ చేయలేక చేష్టలుడిగి అట్లా గుడ్లప్పగించి చూస్తుంటాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుంది అనుకుంటున్నాను. మీరేమంటారు? మోదీ గవర్నమెంట్ వీకెస్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, వీకెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఫార్మర్స్ అజిటేషన్ చేసిన టైంలో ఇది విత్డ్రా చేయడానికి ఏ అవసరం లేకుండే. ఆ లా ఫార్మర్స్కి బెనిఫిషియల్ ఉండే. కానీ కొంతమంది మిడిల్ మెన్, అర్థియాస్ అంటారు వీళ్ళని, హర్యానా పంజాబ్లో కనిపిస్తారు మిడిల్ మెన్. మన దగ్గర బోన్పల్లి మార్కెట్లో ఉంటారు. లోపలికి వెళ్ళే టమాటా 5 రూపాయలకి వెళ్తుంది, బయటకు వచ్చేదాకా 50 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు వాళ్ళే సంపాదిస్తారు. అక్కడ కూర్చొని తింటారు వాళ్ళు. దానికోసం అక్కడ ఎలక్షన్కి కోట్లు ఖర్చు పెడతారు మన బోన్పల్లి మార్కెట్ యార్డ్. ఓకే, అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన ఎలక్షన్ ఎందుకు? కమిషన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కోట్లు అక్కడ క్యాష్ డీల్స్ ఉంటుంది దానికోసం. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆ రోజు మీరు టఫ్గా ఉంటుండే నరేంద్ర మోదీ గారు, మీకు ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఇప్పుడు కూడా ఈ అజిటేషన్ మొదలైనప్పుడు 20-30 మంది ఉన్నారు అక్కడ. కానీ లెఫ్టిస్టులు, వాళ్ళ తర్వాత వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు మీడియాని యూజ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని మీరు చూసుకుంటా కూర్చున్నారు. మీ హోమ్ మినిస్ట్రీ చూసుకుంటా కూర్చున్నారు, ఏం చేయలేదు. మీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు. అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. ప్రధానమంత్రి గారు అమ్మగారిని తిట్టారు. ఒక్కరు కాదు, 4 కాదు, 10 మంది తిట్టారు. ప్రధానమంత్రిని తిట్టారు. జార్జియా మెలోనీతో ప్రధానమంత్రి లింక్ ఇచ్చారు. ఒక్కరినైనా అరెస్ట్ చేశారా ఇప్పుడు దాకా? ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? ఇదే అలిగేషన్ సోనియా గాంధీ మీద చేస్తే, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారి మీద చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ డే మిమ్మల్ని తెలంగాణ నుంచి కేసు రిజిస్టర్ చేస్తారు. మీరు చూసుంటారు, మన రేవంత్ రెడ్డి మీద ఏదో కామెంట్ కొట్టారని చెప్పి 2 సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇక్కడ. ఇదే ఢిల్లీలో చేస్తే రాహుల్ గాంధీ ఏయో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని కొట్టుకుంటాడు. ఇక్కడ ఏమైందండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ లేదా? ఇక్కడ ఉండదా? ఇదే నాకు అర్థం కాదు. ఐ థింక్ గవర్నమెంట్ ఇంగ్లీష్లో చెప్తారు, టోటలీ లాస్ట్ ద ప్లాట్. ఐ థింక్ ఇప్పటి నుంచి బీజేపీ గవర్నమెంట్ ఒక డౌన్ హిల్ డ్రైవ్కి వెళ్ళిపోతుంది. బహుశా ఈ టర్మ్ కంప్లీట్ చేస్తుందో లేదో అది కూడా కొంతమంది నాకు పొద్దున ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు నాకు పొద్దున్న నుంచి కాళ్ళ మీద కాల్ వస్తుంది. నేను రాత్రి ఒక ట్వీట్ చేశాను, నేను ఇప్పటి నుంచి నేను బీజేపీ గవర్నమెంట్ని సపోర్ట్ చేయను అని చెప్పేసి. ఐ విల్ నాట్ ఓట్ ఫర్ ఎనీ అదర్ పార్టీ, బట్ ఐ విల్ నాట్ సపోర్ట్ దెమ్. నాలాగా చాలామంది ఉన్నారు నాకు మెసేజ్ పంపించిన వాళ్ళు చాలామంది. ఇదే ఫ్రస్ట్రేటెడ్, కష్టపడి పార్టీ కోసం పార్టీ వ్యూ పాయింట్ని ఛానల్లో వచ్చి మాట్లాడుతున్న మాకు మీరు ఇట్లా చేస్తే ఏముంటుందండి మోటివేషన్? ఏం మోటివేషన్ ఉంటుంది చెప్పండి? మీరు అక్కడున్న గుండాస్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు నడుపుతున్నారు మీరు, 2 యూనియన్ మినిస్టర్స్తో. ఎందుకండి? వాళ్ళని జైలు వేయాల్సి ఉన్న వాళ్ళని మీరు ఒక పెడెస్టల్ మీద ఎక్కిచ్చేశారు. నేను అదే అడిగాను, ఏబీవీపీలు ఎక్కడున్నారు? వాళ్ళెందుకు కౌంటర్ చేయలేదు అజిటేషన్ని? అక్కడున్న 0.00005% సోకాల్డ్ జెన్జీ వాళ్ళు మొత్తం కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారా? వాళ్ళు మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు? పాపం పోలీసు వాళ్ళు, తిన్న పోలీసు వాళ్ళు మీరు ప్రొటెక్ట్ చేయట్లేదు. ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తున్నారు. నేను చెప్తున్నానండి, ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తే వీఆర్ ఫార్మ్డ్ అ గ్రూప్. జైపూర్ డైలాగ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రతి ఎఫ్ఐఆర్ని మేము ఫాలోఅప్ చేస్తాం. సంజయ్ దీక్షిత్ నేను చూసాను ట్వీట్. సంజయ్ దీక్షిత్ ఒకటే గారు, ఈవెన్ ఇర్షాద్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. మేము ఒక గ్రూప్ ఫామ్ చేసి ప్రతి ఎఫ్ఐఆర్ని, అది కాకుండా కొత్త ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం మేము. ప్రతి ఆర్గనైజేషన్ ఎవరెవరు కొనాట్ ప్లేస్లో ధ్వంసం చేశారు, హోటళ్ళు అన్నీ, అది కార్లు ధ్వంసం చేశారు వాళ్ళ మీద, ఇష్కరణ్ బండారి ఉన్నారు, దాంతో కోఆర్డినేట్ చేసి మేము చేస్తున్నాం ఇదంతా. వీ విల్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెలో ఇంక్లూడింగ్ దిస్ సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, వీళ్ళని అందరినీ వేసుకుంటాం మేము. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏం నష్టం జరిగినా దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ ముందు తల ఉంచుకున్నారు. ఎందుకు సార్, ఎందుకు జరిగింది ఇది? అది ఎవరు తెలియదు. వై? వాళ్ళు ఏం పెద్ద అచీవ్ చేశారని ఎవరో చెప్పారు నాకు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించారు ఒకరు, ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండి, 2-3 సూసైడ్ చేసుకుంటారని ప్లాన్ చేశారంట అక్కడ. అదైతే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇక చిన్న 5th క్లాస్ అబ్బాయి చెప్తాడు దిస్ వాజ్ స్పాన్సర్డ్ అని. అంత పెద్ద ఇంటెలిజెన్స్ మీకు అక్కర్లేదు, ఇంటెలిజెన్స్ బ్యూరో అక్కర్లేదు. దే వుడ్ హావ్ టోల్డ్ యూ దట్ దిస్ వాజ్ డన్ బై ఎ స్పాన్సర్డ్ అజిటేషన్
ఫుడ్ నుంచి అన్ని ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్. 50,000 రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టారు. మీరు చూసుకుంటూ ఊరుకున్నారు. మీరు మీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది? మీ ఛానల్ వాళ్ళు లేనిపోయిన ఫేక్ న్యూస్ పెడుతున్నారు. జుబేర్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి మీద ఫేక్ అడ్జిటే ఎప్పటి నుంచో చేస్తున్నారు. ధ్రువ్ రాతి వాళ్ళని యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయలేకపోతే ప్రధానమంత్రి గారు వీడియో తీసేశారు మెటా నిన్న తీసేసింది, కాసేపు సస్పెండ్ చేసింది. ఆలోచించండి.